మనం భాగస్వామ్యం పార్ట్నర్షిప్ అనే టాపిక్లో ఎంటర్ అయ్యాం. దీంట్లో క్వశ్చన్ పేపర్లో 50 బిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ పార్ట్నర్షిప్ నుంచి. ఈ పార్ట్నర్షిప్ అనేది అంతా కూడా రేషియో ప్రపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇచ్చింది క్వశ్చన్ మొత్తం కూడా చదువుకొని రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని వాళ్ళ లాభాల వాటాలు, వాళ్ళకు వచ్చిన వాటాలను పంచుకోవడం, లేదా పెట్టుబడులు కానీ, లేదా వాళ్ళు ఎన్ని రోజులు బిజినెస్లో ఉన్నారు అనే టైం కానీ అడుగుతాడు. సో అవి మనం కనుక్కోవాలంటే ముందుగా ఇచ్చిన క్వశ్చన్ మొత్తం కూడా డేటా క్షుణ్ణంగా చదువుకొని ఆ చదివిన తర్వాత దాన్ని రేషియోలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. A and B started a business with investments in the ratio 4:5. After 6 months, A added 50% of his investment. B withdrew 20% of his investment. Their profit for the year was 38,000. What was B share? Okay, AB అనే ఇద్దరు వ్యక్తులు 4:5 నిష్పత్తుల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిలో 50% అదనంగా పెట్టుబడిని కలిపాడు. బి ఏం చేశాడంటే తన పెట్టుబడి నుండి 20% వెనక్కి తీసుకున్నాడు. 1 సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 38,000 అయినప్పుడు బి వాటా ఎంత? ఓకే, ఏబి అనే ఇద్దరు వ్యక్తులు 4:5 నిష్పత్తుల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ 4 భాగాల పెట్టుబడి, బి 5 భాగాల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. అయితే వ్యాపారం ప్రారంభించిన తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళ పెట్టుబడులలో మార్పు అనేది జరిగింది. అంటే ఏ అనే వ్యక్తి 4 భాగాల పెట్టుబడితోటి మొదటి 6 నెలలు వ్యాపారం చేశాడు. ఆ తర్వాత 50% అదనంగా కలిపాడు. మరి ఆయన పెట్టుబడి 4 భాగాలు, అందులో 50% అంటే ఎక్స్ట్రా 50% అంటే హాఫ్ కదా, ఏ నంబర్లోనైనా 50% అంటే హాఫ్. దెన్ 4లో 50% అంటే 2, అది యాడ్ చేశాడు. ఆయన పెట్టుబడికి సగభాగం కలిపేశాడు. అంటే అంతకుముందు పెట్టుబడి 4 భాగాలు, ఇప్పుడు 6 నెలల తర్వాత 50% యాడ్ అయింది, అంటే 6 పార్ట్స్ అవుతుంది. సో 1 ఇయర్ బిజినెస్ అన్నాడు కదా, 1 సంవత్సరానికి లెక్క వేసుకున్నాడు. ఆ 1 సంవత్సరంలో మొదటి 6 నెలలు పోతే ఇంకా 6 నెలలు బ్యాలెన్స్ ఉంటుంది. సో 6 నెలలకు ఇప్పుడు ఆయన పెట్టుబడి ఎంత అవుతుందంటే 6 భాగాలు అవుతుంది. అట్లాగే బి అనే వ్యక్తి 5 భాగాల పెట్టుబడి పెట్టాడు. 5 భాగాలతోటి మొదటి 6 నెలలు వ్యాపారం చేశాడు. తర్వాత దాంట్లో 20% వెనక్కి తీసుకున్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, 20% ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, 20% మీన్స్ 1/5. 1/5 అంటే అతను 5 భాగాల పెట్టుబడిలో 1 భాగం తీసేసుకున్నాడు. 20% మీన్స్ 1/5, 5 భాగాల్లో 1 భాగం తీసేసుకున్నాడు. పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఆ 4 పార్ట్స్ తోటి ఫస్ట్ 6 మంత్స్ పోతే నెక్స్ట్ 6 మంత్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఓకే, దీంట్లో అన్నిట్లో కూడా కామన్గా 6 అనేది ఉంది కాబట్టి 6 కట్ చేసుకోవచ్చు. అప్పుడు 4 + 6 10 పార్ట్స్. సో ఇందులో ఏ వాటా 4 + 6 10 పార్ట్స్ అండ్ బి వాటా 5 + 4 9 పార్ట్స్. ఇప్పుడు ఏకి 10 భాగాలు రావాలి, బికి 9 భాగాలు రావాలి. మరి ఇద్దరికి కలిపి మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది అంటే 19 భాగాలు. దెన్ 19 పార్ట్స్. 19 పార్ట్స్కి గాను వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 38,000. 19 పార్ట్స్కి 38,000 వచ్చింది. అప్పుడు 19 2s 38, 19 2s 38. సో ఈచ్ పార్ట్ ఎంత అంటే 2,000. ఇప్పుడు ఎవరి వాటా కావాలన్నా ఇంటూ 2,000 వేసుకోవాలి. అడిగింది ఎవరి వాటా? బి వాటా. బి వాటా ఎంత అన్నాడు కాబట్టి బి వాటా ఇక్కడ మనకు 9 పార్ట్స్. దెన్ 9 2s 18. సో బికి రావాల్సింది 18,000 రావాలి. బికి రావాల్సిన వాటా ఎంత అంటే 18,000. ఆన్సర్ ఏంటి? 18,000. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాను మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని దాని ద్వారా వెళ్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A and B and C entered into a partnership by making investments in the ratio 3:5:7. After a year, C invests another 3,37,600 while A withdraw 45,600. The ratio of investments
దెన్ చేంజెస్ టు 24:59:167. How much did A invest initially? How much did A initially? ఓకే, ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. పెట్టిన తర్వాత అందులో ఏం జరిగిందంటే, ఒక సంవత్సరం తర్వాత సి మరొక 3,37,600 పెట్టుబడికి కలిపాడు. ఏం చేశాడంటే 45,600 విత్డ్రా చేసుకున్నాడు, రిటర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత పెట్టుబడుల నిష్పత్తులు 24:59:167గా మారిపోయినాయి. ఏ ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టుంటాడు? ఏ బిజినెస్ స్టార్టింగ్లో ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా లెంతీగా ఉంటాయి. క్వశ్చన్ పూర్తిగా చదువుకొని దాన్ని మనం ఫైనల్గా రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు పెట్టిన పెట్టుబడులు ఎట్లా ఉన్నాయి? ఏ బి సి అనే ముగ్గురు వ్యక్తులు పెట్టిన పెట్టుబడులు, ఏ 3 భాగాలు, బి 5 భాగాలు, సి 7 భాగాల పెట్టుబడులుగా పెట్టాడు. అందులో ఏ పెట్టుబడి 3x, బి పెట్టుబడి 5x, సి పెట్టుబడి 7x పార్ట్స్ అని అనుకుందాం. తర్వాత ఏం జరిగింది? ఎన్ని నెలల తర్వాత అని అంటున్నారో చూడండి. 1 ఇయర్ తర్వాత, 1 సంవత్సరం తర్వాత సి తన పెట్టుబడికి 3,37,600 కలపడం జరిగింది. మరి ఏ ఏమో తన పెట్టుబడి నుంచి 45,600 విత్డ్రా చేసుకున్నాడు. ఆ పెట్టుబడుల తర్వాత నిష్పత్తులు ఈ విధంగా మారిపోయినాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పెట్టుబడులలో మార్పు చేశారో అప్పుడు నిష్పత్తిలో కూడా మార్పు వచ్చేసింది. ఓకే, ఏ తన పెట్టుబడి నుండి 45,600 విత్డ్రా చేసుకున్నాడు. ఏ తన పెట్టుబడి నుండి 45,600 విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఆయన పెట్టుబడి 3 భాగాల పెట్టుబడి నుండి 45,600 విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత సి ఏం చేశాడు అంటే తన పెట్టుబడికి 3,37,600 కలపడం జరిగింది. 7x ప్లస్ 3,37,600 యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, దెన్ ఇప్పుడు వాళ్ళ రేషియోలు ఈ విధంగా మారిపోయినాయి. రేషియోలు ఏ విధంగా మారిపోయినాయి అంటే, అప్పుడు ఈయన వాటా 24 భాగాలు, బి వాటా 59 భాగాలు, సి వాటా 167 భాగాలుగా మారిపోయింది అంటున్నాడు. మరి దీంట్లో నుంచి మనకు కావాల్సింది ఏంటంటే, ఏ తన పెట్టుబడి ఎంత పెట్టుబడి పెట్టాడు అంటే ఎక్స్ పెట్టుబడి ఎంతో కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఏ పెట్టుబడి 3x, బి పెట్టుబడి 5x. వీళ్ళిద్దరిలో నుంచి మనము వీళ్ళిద్దరి వాటాలలో నుంచి ఎక్స్ అనేది కనుక్కుంటే, ఎక్స్ అంటే అక్కడ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఏ పెట్టుబడి ఎంతో కనుక్కోవచ్చు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ పెట్టుబడి 3x, బి పెట్టుబడి 5x. 3x/5x. లేదా ఇప్పుడు ఈయన పెట్టుబడి అంతా కలిపి ఇంత అయింది కదా. ఓకే, సో అప్పుడు ఈయన వాటా 24 భాగాలు, బి వాటా 59 భాగాలుగా లెక్క వేసుకోవచ్చు. సో 3x - 45,600/5x ఈజ్ ఈక్వల్ టు 24/59. సో ఇక్కడ ఏమైనా క్యాలిక్యులేషన్లో మనకు క్యాన్సిల్ అయ్యే నంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ కాకపోతే వాటిని మనం నిదానంగా ఏ టేబుల్తో పోతుందో చూసుకొని ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ దీంట్లో నుంచి మీరు 3 కామన్ తీసుకొని 3తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. పైన 3 కామన్ తీసుకొని 3తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 కామన్ తీస్తే x మైనస్ ఇక్కడ 152 అండ్ 00/5x ఈజ్ ఈక్వల్ టు 24/59. 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లో సో 8 5 40x ఇంటూ 59తో క్రాస్ మల్టిప్లై చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూని బట్టి ఆయన పెట్టుబడి 3 భాగాలు అనుకున్నాం కాబట్టి 3 × x 3x వేసుకుంటే ఏ పెట్టుబడి ఎంతో తెలిసిపోతుంది. సో ఏ పెట్టుబడి ఎంత అవుతుందంటే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం 96,000 అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. శ్రీకాంత్
and Vihid started a business investing amount of rupees 1,85,000 and 2,25,000. If Vivid's share is the profit earned by them by 9,000, then what is the total profit earned by them together? Okay. సో శ్రీకాంత్ మరియు వివిధ్ అనే ఇద్దరు కలిసి వ్యాపారాన్ని ప్రారంభించారు. వాళ్ళ పెట్టుబడులు ఎట్లా ఉన్నాయంటే 1,85,000 మరియు 2,25,000. అయితే వారిద్దరికీ వచ్చిన మొత్తం లాభంలో వివిధ్ వాటా ఎంత అంటే 9,000 రూపీస్ అంట. అప్పుడు వారు కలిసి సంపాదించిన మొత్తం లాభం ఎంత, మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్పమంటున్నాడు. ఓకే, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, శ్రీకాంత్ అండ్ వివిధ్. వీళ్ళిద్దరి పెట్టుబడులు ఎట్లా ఉన్నాయంటే శ్రీకాంత్ 1,85,000 పెట్టాడు, ఈయనేమో 2,25,000 పెట్టాడు. అయితే మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడా జీరోలన్నీ రాయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం తీసుకునేది రేషియోలో కాబట్టి జీరోలు అన్నీ క్యాన్సిల్ చేసుకుంటాం. అందుకని ప్రతిసారి మొత్తం జీరోలన్నీ రాయాల్సిన పని లేకుండా మనకు కావాల్సిన పార్ట్ వరకే తీసుకొని మిగతాయి కట్ చేసుకుంటాం. ఓకే, సో జనరల్గా దీంట్లో 3 zeros కట్ చేస్తున్నాం, 3 zeros కట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 225, 185. సో రెండు కూడా మనకు 5 టేబుల్తో పోతాయి. 5 టేబుల్తో తీసుకున్నట్లయితే 5 3s, నెక్స్ట్ 5 7s, 5 టేబుల్తో 5 4s, 5 5s, 37 and 45. ఓకే రైట్. ఇక్కడ శ్రీకాంత్కి 37 పార్ట్స్ రావాలి, వివిధ్కి 45 పార్ట్స్ రావాలి. నెక్స్ట్ అందులో వివిధ్ ఎంత అమౌంట్ తీసుకున్నాడు అంటే ఆయన వాటా 9,000. ఓకే, సో 45 పార్ట్స్కి ఆయన 9,000 తీసేసుకున్నాడు, అంటే ఆయన వాటా 9,000. దీంట్లో 45 2 times పోతుంది, 45 2s 90 అండ్ ఎక్స్ట్రా 2 zeros. ఓకే, ఈచ్ పార్ట్ ఎంత 200. ఇప్పుడు ఇద్దరికి కలిపి వచ్చిన మొత్తం లాభం కావాలి కాబట్టి ఇద్దరికి కలిపితే 37 and 45. 37 45 రెండు కలిపితే ఎంత? సో 12 82. దెన్ 82 పార్ట్స్, 82 into 200 వేసుకోండి, 16,400. 16,400 వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 16,400 వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో పవన్ అండ్ కళ్యాణ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 40,000 rupees and 50,000 rupees respectively. After some time, Kalyan left his business and the ratio of their shares is in the profit after a year, that is 8:5. But after how many months did Kalyan exit the business? Okay, Kalyan exit the business అంటున్నాడు. పవన్ మరియు కళ్యాణ్లు ఇద్దరు 40,000 50,000 పెట్టుబడులుగా పెట్టారు. కొంతకాలం తర్వాత కళ్యాణ్ వ్యాపారాన్ని వదిలి వెళ్ళిపోయాడు. సంవత్సరం చివరన వచ్చిన లాభాన్ని వాళ్ళిద్దరు 8:5 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఎన్ని నెలల తర్వాత వ్యాపారం నుంచి బయటికి వచ్చాడు. ఎన్ని నెలల తర్వాత వ్యాపారం నుంచి బయటికి వచ్చాడంటే బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు అని అర్థం. ఓకే, ఇక్కడ మనకు ఇద్దరున్నారు, పవన్ అండ్ కళ్యాణ్. సో దీంట్లో మనకు వాళ్ళ పెట్టుబడులను C1 అని, వాళ్ళ టైమును T1 అని, వాళ్ళకు వచ్చిన లాభాలను P1 అని తీసుకుంటాం. ఫస్ట్ పర్సన్ కాబట్టి. సెకండ్ పర్సన్ పెట్టుబడిని C2 గాను, అతని కాలాన్ని T2 గాను, అతనికి వచ్చిన ప్రాఫిట్ని P2 గాను తీసుకుంటాం. సో దీంట్లో మొదటి వ్యక్తి పెట్టిన పెట్టుబడి, అతని కాలము లాభం. రెండో వ్యక్తి పెట్టిన పెట్టుబడి, అతని కాలము లాభం. సో దీంట్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, మొదటి వ్యక్తి ఎంత పెట్టుబడి, నేను ఇందాకే చెప్పాను, జీరోలన్నీ అవసరం లేదు మనకు, 40. నెక్స్ట్ ఎన్ని రోజులు బిజినెస్ జరిగింది, 1 సంవత్సరం చివరి దాకా జరిగింది, అంటే 1 year జరిగింది, 12 months ఫస్ట్ పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ ప్రాఫిట్లో ఫస్ట్ నంబర్ ఏముంది 8, దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఎంత
ఈయన పెట్టుబడి 50,000. ఈయన ఎన్ని రోజులు ఉన్నాడో బిజినెస్లో కనుక్కోవాలి, అంటే టైం T2 కనుక్కోవాలి. సో ప్రాఫిట్లో సెకండ్ నెంబర్ ఏముంది, 5 ఉంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 8 5 40, నెక్స్ట్ 5 10 5 2 2 6. అంటే ఫైనల్గా ఈయన బిజినెస్లో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే 6 months ఉన్నాడు. ఓకే, 6 months బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఆన్సర్ 6. 4 of A's investment is equal to 6 of B's investment, that is equal to 10 of C's investment. Their total profit is 4650, అంటే 4650. Their total profit is 4650 rupees. What is the share of C? What is the share of C? ఓకే, ఇక్కడ ఏ యొక్క 4 రెట్ల పెట్టుబడి, బి యొక్క 6 రెట్ల పెట్టుబడి, తర్వాత సి యొక్క 10 రెట్ల పెట్టుబడులు 3 సమానంగా చూపిస్తున్నాడు. మధ్యలో ఈజ్ ఈక్వల్ టు మొత్తం లాభము, వాళ్ళకు వచ్చిన మొత్తం లాభం 4650 రూపాయలు అయితే సి వాటా ఎంత. సో ఇట్లా కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తులను మనం కనుక్కోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం మెథడు, క్లోజింగ్ మెథడు వాడుకోవచ్చు. మనం రేషియోలో చెప్పుకున్నాం. ఫస్ట్ నెంబర్ క్లోజ్ చేస్తే మిగిలిన 2 నంబర్లు మల్టిప్లై చేయండి, అప్పుడు 60 అవుతుంది. అట్లాగే సెకండ్ నెంబర్ క్లోజ్ చేస్తే మిగిలిన 2 మల్టిప్లై చేయండి, 40 అవుతుంది. అట్లాగే మనకు థర్డ్ నెంబర్ క్లోజ్ చేస్తే మిగిలిన 2 మల్టిప్లై చేయండి, 24 అవుతుంది. కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనబడే నంబర్లన్నీ మనకు ఏ టేబుల్తో పోతాయో ఆ టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం. అన్నీ కూడా మనకు 4 టేబుల్తో పోతాయి కదా. 4 15s, 4 10s అండ్ 4 6. ఓకే, ఇప్పుడు ఏకి 15 పార్ట్స్ రావాలి, బికి 10 పార్ట్స్ రావాలి, సికి 6 పార్ట్స్ రావాలి. మొత్తం కలిపి 25 31 పార్ట్స్, మొత్తం కలిపి 31 పార్ట్స్. సో 31 పార్ట్స్కి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 4650. ఓకే, సో మరి 31 అక్కడ n టైమ్స్ పోతుంది, 31 ఎగ్జాక్ట్గా 15 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ వచ్చింది ఎంత, 150. సో 150 టైమ్స్ పోయింది. అందులో ఎవరి వాటా కావాలన్నా మనం ఇంటూ 150 వేసుకోవాలి. అడిగింది ఎవరి వాటా, సి వాటా. సి వాటా ఎన్ని భాగాలు కనబడుతుంది మనకు, 6 భాగాలు. 6 × 150. ఓకే, సో 150 6 900. సో అతనికి రావాల్సింది ఎంత అంటే 900. సో ఆన్సర్ 900.